హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. పారిజాతం ఫ్లవర్స్ అయితే చాలా వచ్చినాయి. ఇక్కడ మెంతులు వేసాను కదా, క్యాప్స్ ఊడిపోయినాయి. చాలా బాగా వచ్చింది మెంతికూర. నెక్స్ట్ డే మెంతికూర కోస్తాను. చాలా బాగా బుషీగా వచ్చేసింది, అన్నీ జర్మినేట్ అయినాయి. కొత్తిమీర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఒత్తుగా వేసుకుంటేనే బాగా వస్తుంది, ఒకదానికొకటి సపోర్ట్గా పడిపోకుండా చాలా బాగుంటుంది. కొన్నే వేస్తే ఎక్కువ రావు, అన్నీ జర్మినేట్ కూడా అవ్వు. అక్కడొకటి వస్తుంది. వాటర్ పోసినప్పుడు పడిపోతూ ఉంటాయి. కొన్ని ఎక్కువే వేసుకోవాలి. సమ్మర్లో అయితే రాదు, ఇప్పుడు ఎప్పుడైనా వేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. చిన్న చిన్న డబ్బాల్లో కూడా వేసుకోవచ్చు. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అయితే ఇప్పుడు బాగా వస్తున్నాయి, పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇక్కడ మట్టిలో పెట్టిన ప్లాంట్స్. టెర్రస్ పైన అయితే ఇంక ఇప్పుడు చెట్లు ఎండిపోతున్నాయి. చాలా బాగా వచ్చినాయి అక్కడ కూడా. మళ్ళీ నేను కొత్తగా కొన్ని కొమ్మలు పెట్టుకున్నాను, అవి డ్రై అవుతున్నాయని. ఇక్కడ బాగా ఫ్రెష్గా ఉన్నాయి కదా, ఇంకా అప్పుడే ఇక్కడ పెట్టను. ఇవి వాటర్ పోస్తూ ఉంటే ఎంత ఎండల్లో సమ్మర్లో అయినా సరే ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ కూడా నేను కొత్తిమీర వేసుకున్నాను, ప్లేస్ ఉందని. కొంచెం నేను తీసుకున్నాను, కొద్దిగా తీసేసుకున్నాను. నాకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటా. అప్పటికప్పుడే ఫ్రెష్గా ఉంటుంది, తాజాగా. కొంచెం బయట పెట్టినా వడిలిపోతూ ఉంటుంది కదా, వాటర్ కంటెంట్ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడే తీసుకుంటాను. ఇక్కడ కొంచెం తీసుకుంటున్నాను కొత్తిమీర. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. కొన్ని సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ వైట్ సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి కొన్ని ఈరోజు. కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఇక్కడ ఆకుకూర వేసాను కదా, ఇదిగోండి ఇలా వచ్చింది. ఇలా ఒత్తుగా వేసుకుంటేనే బాగా వస్తుంది. ఒకేసారి కోసుకుని యూజ్ చేసుకుంటాను. బౌల్ నిండిపోయింది, ఇంకొంచెం హైట్ అయినాక తీసేస్తాను. ఇక్కడ కొన్ని బ్లూ కలర్ సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఇది చాలా చిన్న ప్లాంట్, బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. టమాటో ప్లాంట్ చూడండి, చెట్టు నిండా ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. ఇవన్నీ నిలబడితే చాలా వస్తాయి కాయలు. ఇప్పుడు మార్కెట్లో చాలా తక్కువ రేటే ఉంది, కానీ మనం పండించినవి అవి చూస్తూ ఉంటేనే, కోస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ మిడిల్లో చాలా చిన్నగా ఉన్నాయి చూడు, అవి లేట్గా వస్తున్నాయి. పారిజాతం ఫ్లవర్స్ పడినాయి. కొన్ని ఫ్లవర్స్ తీసుకుంటున్నాను. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఎండ లేదు, అందుకే చాలా ఫ్రెష్గా వైట్గా ఉన్నాయి, బాగున్నాయి ఫ్లవర్స్. ఎండ ఎక్కువగా ఉంటే కాసేపటికే బ్లాక్ అయిపోతున్నాయి. చాలా సున్నితంగా డెలికేట్గా ఉంటాయి ఈ ఫ్లవర్స్, చాలా బాగుంటాయి. ఈ ప్లాంట్ ఇంటి దగ్గర ఉండొచ్చు. ఇలా కింద పడిన ఫ్లవర్సే తీసుకోవాలి. ఈ ఫ్లవర్స్ ఈరోజు చాలానే వచ్చినాయి. ఇక్కడ కొన్ని సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఇక్కడ కూడా వచ్చినాయి. మ్యాంగో ప్లాంటు
ఫ్లవర్ ప్లాంట్స్. ఇక్కడ జింజర్ అల్లం మొక్క ఇది. ఈ లీఫ్ కూడా కాఫీలో టీలో వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. నేను పెద్దది పెట్టాను అల్లము, చాలా పెద్ద మొక్క పెట్టాను. ఇంకా కొన్ని స్టార్ట్ అయినాయి అల్లం మొక్కలు. టమోటో ప్లాంట్. కిచెన్ వేస్ట్ నేను ఇలా రెడీ చేసుకుని ఇందులో కొన్ని సీడ్స్ వేస్తే ఇలా వచ్చినాయి మొక్కలు. కొన్ని వాటర్ పోస్తున్నా. ఇది కూడా ఎండిపోయిన కొమ్మలు, కిచెన్ వేస్ట్, కొంచెం మట్టి. చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇందులో కొన్ని చామంతి కొమ్మలు పెట్టా, వచ్చేసినాయి. ఈరోజు పారిజాతం పువ్వులు ఇవి వచ్చినాయి. కొన్ని శంఖ పువ్వులు, కొన్ని వైట్ శంఖ పువ్వులు కూడా పూసాను.